ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరావు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, ధ్యానం చేసేవారు ఎలా ఉండాలి అనే విషయానికి బుద్ధుడు చెప్పిన పంచసూత్రాల్లో ఈరోజు 3వ సూత్రం ఏంటి అంటే, గురువు పైన మన పైన మనకు విశ్వాసం ఉండాలి. అంటే గురువు పైన విశ్వాసం ఉండాలి, మన పైన మనకు విశ్వాసం ఉండాలి. చూడండి, ఈ ధ్యాన మార్గం చాలా లోతైనది. ఇది కేవలం శరీరానికి సంబంధించింది మాత్రమే కాదు. మనం చేసే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం శరీరానికి సంబంధించిన ప్రయాణం కాదు. ఇది మనస్సు, ఆత్మ, చైతన్యానికి సంబంధించినటువంటి ప్రయాణం. మరి ఈ మార్గంలో నడిచే వారికి 2 గొప్ప దీపాలు అవసరం. అవే బుద్ధుడు చెప్పినటువంటిది గురువు మీద విశ్వాసం, తన మీద తనకు విశ్వాసం. అందుకే గౌతమ బుద్ధుడు చెప్పారు ఏంటి, గురువు కేవలం దారి మాత్రమే చూపిస్తాడు, నడవాల్సింది శిష్యుడే. గురువు మీద విశ్వాసం ఎంత అవసరమో నీ మీద నీకు విశ్వాసం కూడా అంతే అవసరం. మరి గురువు ఎందుకు అవసరము అని ఒక ప్రశ్న వేసుకుంటే, మనం చూడండి, ఉదాహరణకు మనం ఒక అడవిలో వెళ్తున్నాం ట్రెక్కింగ్ అని. వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో మనకు దారి తెలియకుండా మనకు ఉంది అని అనుకుందాం. ఆ దారి తెలియనప్పుడు చుట్టూ చీకటిగా కూడా ఉంది, దారి తెలియదు. అలాంటి సందర్భంలో మనం ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా కొద్దిగా మనకు సంకోచం, ఒక రకమైనటువంటి ఆలోచన, మొత్తానికి చెప్పాలంటే ఒక భయమే అనుకోండి. ధ్యానం చేసే వాళ్ళకి భయం ఉండదు అనుకోండి, కాకపోతే ఒక రకమైనటువంటి ఆలోచనతో ఉంటారు. అలాంటి సందర్భంలో మనకు ఒక వ్యక్తి తారసపడ్డాడు. ఆ వ్యక్తిని మనం అడుగుతాం, ఇటు వెళ్తే ఏమొస్తుంది, ఇటు వెళ్తే ఏమొస్తుంది అని. మనం చేరాలనుకున్న గమ్యం ఎటువైపు వెళ్తే, ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తే వస్తుంది అని అడిగినప్పుడు ఆ వ్యక్తి చూపించాడు అనుకోండి, ఆ మార్గం గుండా మనం వెళ్తాం. ఎందుకు? ఆ వ్యక్తి పైన నమ్మకంతో, ఆ వ్యక్తి చెప్పిన మాట మీద నమ్మకంతో ఆ వైపు ప్రయాణం చేస్తాం. మనం చేసినప్పుడు మనం చక్కగా మనం చేరుకోవాల్సినటువంటి ఆ గమ్యాన్ని మనం చేరుకుంటాం. మరి అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా గురువు మనకు ఒక మార్గదర్శి, అంతే కదా. గురువు లేనిది మనం ఏమి నేర్చుకోలేం. మరి గురువు ఏం చేస్తాడంటే చీకటిలో వెలుగును చూపిస్తాడు. ఇంకా మనలో ఉన్నటువంటి లోపాలను తెలియజేస్తాడు. మనలోని భయాన్ని తొలగిస్తాడు. సత్యం వైపు మనల్ని నడిపిస్తాడు. అందుకే ఈ భారతీయ సంస్కృతిలో గురువుకు అంత గొప్ప స్థానం ఇచ్చారు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, గురువు అంటే అంత నమ్మకమా అంటే, గుడ్డి నమ్మకమా అంటే కాదు. గౌతమ బుద్ధుడు ఎప్పుడు ఆ అంధవిశ్వాసాన్ని ఎప్పుడు ప్రోత్సహించడు. ఆయన ఏం చెప్తున్నారంటే, గురువు చెప్పింది విని నమ్మకండి, నమ్మకుండా ఏం చేయండి, దాని గురించి ఆలోచించండి, అనుభవంలోకి తెచ్చుకోండి, అది సత్యమైతేనే మీరు స్వీకరించండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? గౌతమ బుద్ధుడు చెప్తున్నారు. ఇప్పుడు మనకు ఈ మార్గంలో, ఈ ధ్యాన మార్గంలో బ్రహ్మర్షి పత్రిజీ ఒక మాట చెప్పారు ఏంటి, నీవు శరీరం కాదు ఆత్మవు అని చెప్పాడు. అవునా? మరి గురువు పైన నమ్మకంతో ఉండి నేను ఆత్మ అని అనుకుంటే, దాని గురించి సాధన చేస్తే నువ్వు తెలుసుకుంటావు.
నువ్వు సాధన చేయకుండా నేను ఆత్మ ఎలా అవుతాని నువ్వు వెనకడుగు వేసావనుకో నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు. కానీ గురువు చెప్పిన ఆ మాట, నీవు శరీరానివి కాదు ఆత్మవు అని చెప్పిన ఆ మాటకు నువ్వేం చేయాలి? ఇప్పుడు గౌతమ బుద్ధుడు చెప్పినట్లు నమ్మకండి, నమ్మకుండా ఏం చేయండి? దాని గురించి ఆలోచించండి, ఆలోచించి సాధన చెయ్యండి. నీవు నీ అనుభవంలోకి తెచ్చుకో. గురువు చెప్పింది నీకు నమ్మకం అనిపించింది, అనుభవించావు, అది సత్యమని తెలుసుకున్నావు, అప్పుడు దాన్ని స్వీకరించు. అదే చెప్తున్నాడు గౌతమ బుద్ధుడు. అందుకే నిజమైన గురువు ఎప్పుడే కానీ తనకు బానిసలుగా ఎప్పుడు చేసుకోడు. కొందరు ఉంటారు ఎప్పుడు బానిస జీవితమే జీవిస్తుంటారు. అంటే నువ్వు లేకుంటే నేను జీవించలేను అనే విధంగా ఆ గురువులు అలా ఉంటారు, శిష్యులు అలా తయారవుతారు. కానీ నిజమైన గురువు ఎప్పుడూ అలా చేసుకోరు. మరి మనం పత్రి గారిని గమనిస్తే ఏం చెప్పాడు? ఆయన చెప్పింది ఒకటే మాట, ఎవరు శిష్యులుగా ఉండొద్దు, అందరూ గురువులుగా తయారవ్వండి. అందరూ గురువులుగా తయారు అవ్వాలి అంటే ఏం చేస్తారు? సాధన బాగా చేస్తారు, స్వాధ్యాయము బాగా చేస్తారు, తనలోకి తాను ప్రయాణం చేస్తూ ఆ విచారణ చేసి ప్రతి విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎవరైనా సరే ఏ గురువు కూడా తనకు బానిసలుగా చెయ్యడు, మనలోని జ్ఞానాన్ని మేల్కొలుపుతాడు. చూడండి, ఒక విద్యార్థి కనుక తన గురువును నమ్మకపోతే ఎలా నేర్చుకోగలుగుతాడు? గురువు చెప్పిన జ్ఞానాన్ని ఎలా నేర్చుకుంటాడు? ఫస్ట్ గురువును నమ్మాలి, నమ్ముతేనే ఆ జ్ఞానాన్ని, గురువు చెప్పిన జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. ప్రతి మాట మీద అనుమానం, ప్రతి సాధన మీద సందేహం, గురువిచ్చే ప్రతి సాధన మీద తిరస్కారం. ఇలా ఉంటే శిష్యుని మనసు ఎప్పటికీ తెరుచుకోదు. అందుకే గురువు పైన నమ్మకం ఉంచాలి. ధ్యాన మార్గంలో ఆ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉంటేనే ఆ గురువు చూపించినటువంటి మార్గం పైన నమ్మకం ఉంటేనే మనం ముందుకు వెళ్తాం. లేకుంటే ఎట్టి పరిస్థితిలో మనం ముందుకు వెళ్ళము. అన్నిటికంటే ముందుగా గురువు మీద విశ్వాసం ఉంచాలి, మన అంతరంగం మీద నమ్మకం ఉంచుకోవాలి. గురువు చేసే అసలు పని చాలా మంది ఏమనుకుంటారంటే గురువు అంటే అద్భుతాలు చేసే వ్యక్తి అని అనుకుంటారు. అద్భుతాలంటే ఏదో ఒకటి సృష్టించి ఇవ్వడము, లేదా నెత్తి మీద చేతి పెడితే వాళ్ళకు ఉన్నటువంటి కర్మలు దగ్ధం కావడం, ఇవన్నీ నెత్తి మీద చేతి పెడితే కర్మలు తగ్గేటివి అంటే నువ్వు ఎప్పుడు గురువు మీదనే ఆధారపడి ఉంటావు. నీకు నువ్వుగా బయటపడాలి. అందుకే ఇక్కడ చూడండి, కానీ నిజమైనటువంటి గురువు ఏం చేశాడంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని కరిగిస్తాడు, మనలోని నిజాన్ని చూపిస్తాడు, మనల్ని మనకే పరిచయం చేస్తాడు. అంటే మరి నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే గురువు చెప్పే జ్ఞానం వల్లనే నీవు తెలుసుకుంటావు. చూడండి, ఒక అద్దం ఉంది, అద్దం ఏం చేస్తుంది? మన ముఖాన్ని మనకు చూపిస్తుంది. అదే సరైన గురువు ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? మన అంతరంగాన్ని మనకు చూపిస్తాడు. మరి ఒకసారి ఒక శిష్యుడు బుద్ధుడి దగ్గరికి వచ్చాడంట. వచ్చి, గురువు గారు, నేను ఎన్నో రోజుల నుంచి ధ్యానం చేస్తున్నానో నాకు కుదరటం లేదు, మరి నేను పనికిరాని వాడిన, అందరికేమో చాలా బాగా ధ్యానం కుదురుతుంది, అందరు ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నారు, నేనేమో వెనకబడిపోయాను అని ఇలా రకరకాలుగా తన యొక్క బాధను విన్నవించుకున్నాడంట. అప్పుడు గౌతమ బుద్ధుడు అక్కడే ఉన్నటువంటి ఒక నేలపై ఒక విత్తనం పడి ఉందంట. విత్తనం అంటే ఒకటంటే ఒకటి కాదు, కొన్ని విత్తనాలు పడి ఉన్నాయంట. విత్తనం చూపించి అడిగాడంట, ఇప్పుడు ఈ విత్తనాలు కదా, ఇందులో చెట్టు ఉందా అని అడిగాడంట. ఇదేంటి గురువుగారు ఇట్లా అడుగుతున్నాడు అని చెప్పేసి శిష్యుడు కొంచెం ఆశ్చర్యంతో చూస్తున్నాడంట.
ఎందుకంటే కాదు అని చెప్పలేడు కదా గురువు గారు, దీంట్లో విత్తనం లేదు అని చెప్పలేడు. అందుకే కాదు అవును ఏది అనకుండా చూస్తున్నాడంట. అంటే ఇక్కడ అప్పుడు బుద్ధుడు చెప్పాడంట, ఇందులో చెట్టు లేదని నీవు గొప్ప చెట్టు లేదని చెప్పగలవా అంటే కాదు. ఎందుకంటే ప్రతి విత్తనంలో శక్తి ఉంటుంది. అది చిన్నగా కావచ్చు, పెద్దగా కావచ్చు, కొంత నిదానంగా ఆ చెట్టు ఎదగవచ్చు. అలాగే ప్రతి వ్యక్తిలో కూడా అపారమైనటువంటి శక్తి ఉంది. మరి ఆ శక్తిని మనం నమ్మాలి. ఆ శక్తిని నమ్మాలంటే గురువు చెప్పిన మాటను నమ్మాలి. గురువు చెప్పిన మాటను నమ్మి నీలో ఉన్నటువంటి ఆ శక్తి పైన నీవు ఆ విశ్వాసాన్ని ఉంచి నీవెప్పుడైతే సహనంతో సాధన చేస్తావో అప్పుడే నీలోటువంటి ఆ శక్తి పూర్తిగా బయటకు వస్తుంది. ఇదే మన మీద మనకు విశ్వాసం అంటే. అంతే కదా, నాలో కూడా శక్తి ఉంది, నేను కూడా నన్ను నేను తెలుసుకోగలుగుతాను, నేను కూడా వాళ్ళలా తయారవుతాను, నాలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటికి వెలికి తీస్తాను అని నీపైన నీకు ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో అప్పుడు నువ్వు దానికోసం పోరాడతావు. అసలు మనపైన విశ్వాసం ఎందుకు అవసరం అంటే చూడండి, ఈ ధ్యాన మార్గంలో మనం ప్రయాణించేటప్పుడు చాలాసార్లు మన మనస్సు ఏమనుకుంటుంది అంటే, ఈ మనసు ఎప్పుడు మనల్ని పడగొట్టడానికే ప్రయత్నం చేస్తుంటుంది కాబట్టి నాకు రాదు, ఏం రాదు, నేను ఆత్మ సాక్షాత్కారము నాకు రాదు, నేను మారలేను, నా జీవితం ఇంతే, నేను బలహీనుణ్ణి, ఈ ఆలోచనలు నన్ను వదలవు, నాకు ఎప్పుడు ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది, అందరూ చక్కగా ఎదుగుతున్నారు అని పక్క వాళ్ళ మీద దృష్టి పెట్టి తనలో తనే వెనకి స్థాయికి పడిపోతుంటాడు. అంటే ఆ మనసు అలా మనల్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఆ ఆలోచనలే మనల్ని లోపలికి ఓడిస్తాయి. కానీ ఒక నిజమైన ధ్యాని ఏమనుకుంటాడంటే, నాలో కూడా వెలుగు ఉంది, నేను కూడా మారగలను, నన్ను నేను తెలుసుకోగలుగుతాను, నేను కూడా శాంతిని పొందగలుగుతాను, నేను కూడా ఈ ఆత్మజ్ఞానాన్ని పొందుతాను, పంచుతాను అనే ఒక నిజమైన ధ్యానికి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ఈ ధ్యాన మార్గంలో ఉన్నటువంటి రహస్యం ఏంటి అంటే, మనిషి ఈ బయటి ప్రపంచం వల్ల కాదు, తన అంతరంగం నమ్మకం వల్లనే తను ఎదుగుతాడు. బయట వాళ్ళు చాలా చెప్తారు, నీకెంతో జ్ఞానం ఉంది, నువ్వు ఎదుగుతావు, నువ్వు చక్కగా చెయ్యి అని రకరకాలుగా చెప్తారు. ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు, 10th క్లాస్ చదువుతున్నాడు, మరి నువ్వు చదువుతావు పోరా, నువ్వు రాస్తావు పో, నీకు మంచి మార్క్స్ వస్తాయి అని అన్నారనుకోండి, బయట వరకు బానే ఉంటుంది, ఎగ్జామ్ పేపర్ తీసుకుని రాసేటప్పుడు వాడి భయం వాడికి ఉంటుంది కదా. వాడు నిజంగా చదివి రాస్తేనే వాడు మంచి మార్క్స్ వస్తాయి. వాడు చదవలేదనుకో, బయట వాళ్ళు చెప్పారు కదా నాకు వస్తాయని మడసంగా ఉన్నాడనుకో, వాడు ఎప్పటికైనా రాయగలుగుతాడా ఆ ఎగ్జామ్? రాయలేడు. అది వేరే విషయం. ఇక్కడ మనలో కూడా బయట వాళ్ళు నువ్వెంత చెప్పినా కూడా నీ అంతరంగం మీద నీకెప్పుడైతే నీ నమ్మకం ఉంటుందో, నేను చెయ్యగలుగుతాను అనే ఒక నీకు ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఎప్పుడైతే నీది నీకుందో తప్పకుండా నువ్వు ముందుకు వెళ్తావు. ఇప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితులు నేను 3 గంటలు ధ్యానం చెయ్యాలి అని ఒక దీక్ష, ఒక పట్టుదల ఉందనుకో, ఆ రోజు ఖచ్చితంగా కూర్చుంటావు, చేస్తావు. నేను ఈరోజు మౌనం ఉండాలి అనుకుంటావు, ఉండాలనుకుంటే ఉంటావు. ఉంటనో ఉండనో, మళ్ళీ ఎవరైనా వచ్చేసి డిస్టర్బ్ చేస్తారేమో, ఏమైనా ఫోన్లు వస్తాయేమో అని అనుకున్నావు అనుకో, నువ్వు ఎప్పటికీ ఉండలేవు ఇంకా. కాబట్టి మొట్టమొదట మనపై మనకు నమ్మకం ఉండాలి. కేవలం మన అంతరంగం నమ్మకం వల్లే మనం ఎదుగుతాము. చూడండి, ఒక పక్షి ఉంది, పక్షులు ఏం చేస్తాయి, చెట్ల కొమ్మలపై కూర్చుంటాయి. కానీ
ఆ కొమ్మ విరిగిపోతుందేమో అనే భయం ఆ చెట్టుకు సారీ ఆ పక్షికి లేదు. ఎందుకు అంటే ఆ పక్షికి తన రెక్కల మీద నమ్మకం ఉంది. ఏ మాత్రం ఈ చెట్టు కొమ్మ విరగడం మొదలవుతుందో నేను హాయిగా ఎగిరిపోతాను అనే నమ్మకం ఒక పక్షికి ఉంది. అందుకే కొమ్మ మీద ఆధారపడదు, నా రెక్కలు నాకున్నాయి అనే ధైర్యం ఆ పక్షికి ఉంది. మరి అలాగే ధ్యానం చేసే వ్యక్తి పరిస్థితులపై కాదు, తన అంతరంగ బలంపై విశ్వాసం పెంచుకోవాలి. నాకు అన్నిటికన్నీ సరిగ్గా ఉంటే నేను ధ్యానం చేస్తాను, బుక్కులు చదువుతాను, మౌనం ఉంటాను అని ఈ బయట పరిస్థితులు నాకు అందరూ సపోర్ట్ చేయాలి అని ఒక పెట్టుకున్నారనుకోండి ఒక ఆలోచన, ఎప్పటికీ ఉండలేరు. ఎవరైనా ఏమైనా కానీ నేను నా మీద నాకు నమ్మకం ఉంది అని ఎప్పుడైతే నువ్వు పెట్టుకుంటావో నువ్వు అన్నిటినీ సాధించగలుగుతావు. మరి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు మనకు, ఉద్ధరేదాత్మ ఆత్మానం ఆత్మాన అవసాదయే. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి, వేరెవరు ఇంకెవరిని ఉద్ధరించలేరు. మనల్ని మనమే పైకి తీసుకోవాలి, తనను తానే కించపరచుకోకూడదు, మనల్ని మనమే తక్కువ చేసుకోకూడదు. ఇది చాలా గొప్ప సందేశం అండి. ఎందుకంటే మనమే మనకు శత్రువుగా మారకూడదు, మనమే మనకు బలంగా మారాలి. వేరే వాళ్ళు బలం ఇస్తారా మనకు? మనలో ఉన్న బలాన్ని మనమే చూడగలుగుతాం, చెప్పగలుగుతాం, చెయ్యగలుగుతాం. కాబట్టి వేరే వాళ్ళపై ఆధారపడద్దు. మరి ధ్యానం చేసే వ్యక్తి విశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి అంటే మొట్టమొదటగా గురువు మాటల్ని ఆచరించాలి. గురువు చెప్తుంటాడు, ఎన్నో రకాలుగా జ్ఞానాన్ని అందిస్తుంటాడు. ఆ జ్ఞానాన్ని విని వదిలేయకూడదు. ఏం చెయ్యాలి? వాటిని ఆచరించాలి. ఈ సాధనా మార్గంలో మనకి ఎన్నో రకాలైనటువంటి లాభాలు వస్తాయని చెప్తాడు. మనలో ఉన్నటువంటి అర్షడ్ వర్గాలను అధిగమిస్తాము, ఈర్ష అసూయ ద్వేషాలను మనం జయించగలుగుతాము, వీటన్నిటిలో మార్పు వస్తుంది అని చెప్తాము. ఇవి చిన్న చిన్న విజయాలే, వీటన్నిటిని మనం గుర్తించాలి. ఎలా గుర్తించాలి అంటే ఎవరైనా ఏమైనా అన్నారు, అప్పుడు మనకు కోపం వస్తుంది. ఆ కోపం తగ్గిందా? మన మనసు ప్రశాంతంగా ఉందా? నాలో సహనం పెరిగిందా? ఇవి చిన్న చిన్న విజయాలే, కానీ ఇవన్నిటి మీద మనం దృష్టి పెట్టాలి. ఇవే మన ఎదుగుదలకు ముఖ్యమైనటువంటి సంకేతాలు. మరి ప్రతిరోజు మనం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ధ్యానం చేస్తే ఒక్కటే రోజులో మనకు మార్పు అనేది రాదు. ఒక విత్తనాన్ని భూమిలో నాటాం, ఈరోజు నాటాం, రేపే చెట్టు అవుతుందా? కాదు కదా. ఆ చెట్టు అవ్వడానికి కొంత సమయం పడుతుంది. అలాగే మనం కూడా ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేసేటప్పుడు ఆ నమ్మకం, విశ్వాసం మనం కూడా ఉంచుకోవాలి. ఉంచుకుంటేనే, అంటే ఆ గురువు మీద విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అంటే గురువు చూపిన మార్గాన్ని మనం గౌరవించాలి. ఆయన చెప్పినటువంటి ఆ సాధనను మనం నిజాయితీగా చెయ్యాలి. గురువు ఏం చెప్తాడు? నీకు ఏ సమస్య ఉండని, ఏదైనా ఉండని, నీవు 41 రోజు ఒకే సమయం ఒకే స్థలంలో కూర్చుని నీవు సాధన చెయ్యి, నీకు తప్పకుండా మార్పు వస్తుంది అని చెప్తాడు. మనం ఒక రోజు చేసి ఇంకో రోజు చేయకుండా ఉంటే మార్పు వస్తుందా? ఎట్టి పరిస్థితిలో రాదు కాక రాదు. అందుకే గురువు చెప్పిన సాధన మీద మనం నిజాయితీగా చెయ్యాలి. మరి సాధనా మార్గంలో మనకు అనేక రకాలుగా సందేహాలు వస్తుంటాయి. సాధన చేసేటప్పుడు, స్వాధ్యాయం చేసేటప్పుడు మనకు సందేహాలు వస్తుంటాయి. అది కాక మనం అంతా మాట్లాడుకుంటుంటాం కదా, ఒకరికి వచ్చిన అనుభవం, ఒకరికి వచ్చిన జ్ఞానం ఇంకొకరికి రాదు. అప్పుడు మనకు సందేహం వస్తుంది. ఆ సందేహం వచ్చినప్పుడు మనం అక్కడ ఆగిపోకుండా ముందుకు సాగాలి. ఎందుకు సాగాలి అంటే ఫస్ట్ ఏం గుర్తు తెచ్చుకోవాలంటే
ఎవరి ఆత్మస్థితి ప్రకారం వాళ్ళ యొక్క అనుభవం ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ మనకు గురువు చెప్పింటాడు. అందుకే గురువు మీద భక్తి, విశ్వాసం, నమ్మకం ఇవన్నీ ఉంచుకోవాలి. ఉంచుకుంటే మనం ఎన్ని సందేహాలు వచ్చినా ఆగకుండా ముందుకు వెళుతూ ఉంటాం. ఇంకా మనలో ఆ అంతరంగ శక్తి మీద కూడా మనకు నమ్మకం ఉండాలి. చూడండి, తన మీద లేనటువంటి ఆ విశ్వాసం లేని మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే చిన్న చిన్న సమస్యలకే కూలిపోతాడు. ఇన్ని రోజులు మనం చేసింది అదే కదా. ఎవరైనా ఏమైనా అన్నా మనల్నే అంటున్నారు అని మనం ఒక ఫీలింగ్కి వచ్చేవారు. ఇప్పుడు ఏం చెప్తున్నాం? ఇప్పుడు నన్ను కాదు, ఈ శరీరాన్ని అంటున్నారు. ఈ శరీరాన్ని ఏమనుకుంటే నాకేంటి అనే స్థితికి ఇప్పుడు వచ్చేసాం. ఇంకా ఇతరుల మాటలకు భయపడతాం. ఏదైనా ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, నిజంగా జరిగిపోతుందేమో అని భయపడతాం. ఒకరు అంటే జరిగిపోయేది కాదు. మనం ఏదైతే నోట్ చేసుకుని వచ్చామో అదే మన జీవితంలో జరుగుతుంది. అంతే కదా. ఒకరు తిడితే, ఒకరు చెప్తే నువ్వు ఇది అయిపోతావంటే ఎప్పుడు కాము. మనం ఏదైతే అనుకొని వచ్చామో, నోట్ చేసుకుని వచ్చామో ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు అదే మన జీవితంలో జరుగుతుంది. ఇంకా ఎప్పుడూ తనను తాను తక్కువగా భావిస్తాడు. ఎవరు? తన మీద తనకు విశ్వాసం లేని వ్యక్తి. మరి ఇలాంటి మనసులో ధ్యానం చక్కగా కుదురుతుందా? ఎట్టి పరిస్థితిలో కుదరదు. అందుకే ముందుగా మనకు మనమే స్నేహితులం కావాలి. పక్కనోళ్ళు కాదు, మన ఆత్మతో మనం స్నేహితులుగా ఉండాలి. ధ్యానం చెయ్యని వాళ్ళకు, చేసే వాళ్ళకు ఈ రకంగా తేడాలు ఉంటాయి. మరి ఇక్కడ బుద్ధుడు కూడా తన శిష్యులకు బోధ చేసేటప్పుడు మొట్టమొదటగా బుద్ధుడు చెప్పే బోధ ఏంటి అంటే, మీకు మీరు దీపాలుగా ఉండండి. అంటే మీ దీపాన్ని మీరే వెలిగించుకోండి. వేరొకరు మీ దీపాన్ని వెలిగించలేరు. మీరు జ్ఞానం పొంది మీరే వెలిగించుకోండి. అంటే ఈ మాటలో చాలా లోతైనటువంటి అర్థం ఉంది. ఏంటి అంటే, గురువు కేవలం మార్గాన్ని చూపిస్తాడు, కానీ నడవాల్సింది శిష్యుడు మాత్రమే. ఎందుకంటే మనలోని వెలుగును మనమే వెలిగించుకోవాలి కదా. కాబట్టి గురువు మార్గం చూపిస్తాడు, ఆ మార్గాన్ని మనం అనుసరించాలి. అందుకే దానికి కావాల్సింది ప్రతిరోజు చేయాల్సింది సాధన. ఆ సాధనలో మనం అనుకోవాలి, నా గురువు చూపించిన మార్గంపై నాకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంది, ఉన్నందుకే మనం చేస్తున్నాం. నాలో దాగి ఉన్నటువంటి ఆ శక్తిని నేను నమ్ముతున్నాను. నేను మారగలను. నా అంతరంగంలో ఉన్న వెలుగును నేను చూడగలుగుతాను. నాకు ఆ నమ్మకం ఉంది అని ఎప్పుడైతే నీవు ఆ విశ్వాసాన్ని పెంచుకుంటావో, నీవు ఆ సాధనా భావంలో, ఆ సాధనా మార్గంలో నీవు ముందుకు ఎదుగుతావు. చూడండి, ఒక చీకటి గది ఉంది. ఆ చీకటి గదిలో చిన్న దీపం వెలిగిస్తే చాలు కదా, ఆ గది అంతా వెలుతురుతో నిండుకుంటుంది. అలాగే మన మనస్సును చిన్న విశ్వాసంతో వెలిగిస్తే చాలు, ఇంకెవరో మనల్ని తీర్చిదిద్దాల్సిన అవసరం లేదు. అప్పుడే ఏమవుతుంది? మనలో ఉన్న భయం తగ్గుతుంది, మనకున్నటువంటి నిరాశ పోతుంది, మనకు ధైర్యం పెరుగుతుంది, ధ్యానం కూడా చాలా చక్కగా కుదురుతుంది. అందుకే గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి ఈ 3వ సూత్రం మన జీవితానికి చాలా చాలా గొప్ప ఆధారమైనటువంటిది. ఏంటి అది? గురువు పైన విశ్వాసం ఉండాలి, మన మీద మనకు విశ్వాసం ఉండాలి. గురువు మార్గం అంటే చూపించేటటువంటి వెలుగు. దారి ఉంది,
దారి ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనం వెలుతురును పెట్టుకుంటేనే మనం ఆ దారి గుండా నడుస్తాం. మన విశ్వాసం ఏంటిది? ముందుకు నడిపించే శక్తి. గురువు మార్గం చూపించే వెలుగు, మన విశ్వాసం నడిపించే శక్తి. ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో ధ్యానం కేవలం కూర్చోవడం కాదు, ఏమవుతుంది అప్పుడు? మన యొక్క అంతరంగ విప్లవంగా మారుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. నిన్ను నువ్వు నమ్మిన రోజు మాత్రమే నీ జీవితం మారడం ప్రారంభం అవుతుంది. నిన్ను నువ్వు నమ్మాలి. నమ్మితేనే నీవు చేసే సాధన మార్గంలో ముందుకు వెళ్తా. అలాగే ఈ గురువు చూపించినటువంటి ఈ మార్గంలో ఆ విశ్వాసంతో నడిచిన వాడికి ఏ చీకటి ఏమీ చెయ్యలేదు. ఎందుకంటే గురువు అనే వెలుగు మన వెంట ఎప్పుడు ఉంది కదా. కాబట్టి ఇంకా మనకు నమ్మకం అనేది ఉంచుకోవాలి. ఈ విధంగా మనం గురువు మీద, మన మీద మనకు విశ్వాసం ఉంటే ఈ సాధనా మార్గంలో మనం ముందుకు వెళ్తాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.